మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం బీజేపీ సాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు ప్రజలకు వరాలు ప్రకటించగా తాజాగా అమిత్ షా ప్రజలకు ఇచ్చిన సంచలన హామీపై జోరుగా చర్చ జరుగుతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ అయోధ్యలోని రామ మందిరం దర్శన భాగ్యం ఉచితంగా కల్పిస్తామంటూ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలు ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేందుకు పలు హామీలను ప్రకటిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ అయోధ్యలోని రామమందిర దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ నేతలు తమ కొడుకులు కూతుళ్ల సంక్షేమం కోసమే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రామమందిర నిర్మాణం గురించి పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు అమిత్ షా. రామమందిర నిర్మాణం కోసం దేశ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని, అయోధ్యలో రామమందిర నిర్మాణ పోరాటం 500 ఏళ్ల నుంచి జరుగుతుందని గుర్తు చేశారు అమిత్ షా. దీనికోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నామన్నారు. ఎట్టకేలకు ప్రధాని మోదీ రామాలయానికి భూమి పూజ చేశారన్నారు. చుక్క రక్తం చిందించకుండా రామాలయ భూమి పూజ చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. జనవరి 2024 నాటికి రామమందిర నిర్మాణం పూర్తవుతుందన్న అమిత్ షా జనవరి 22, 2024న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుందని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మించిన రాముడి ఆలయంలో ప్రార్థనలు చేయడానికి, అయోధ్యను ఉచితంగా సందర్శించడానికి మధ్యప్రదేశ్ వాసులకు అవకాశం కల్పిస్తామన్నారు అమిత్ షా. రాష్ట్ర ప్రజల తరపున బీజేపీ ప్రభుత్వమే డబ్బు ఖర్చు భరిస్తుందని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలకు ఒక్కొక్కరిగా అయోధ్యలో శ్రీరాముని దర్శనం కోసం క్రమంగా ఏర్పాటు చేస్తుందని అమిత్ షా స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై ఘాటుగా స్పందించిన అమిత్ షా, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ల హయాంలో మధ్యప్రదేశ్కు 2 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం 9 ఏళ్లలో ఎంపీలకు 6.35 లక్షల కోట్లు ఇచ్చిందని, వివిధ పథకాల కింద 5 లక్షల కోట్లు అదనంగా అందించామని షా గుర్తు చేశారు. మధ్యప్రదేశ్లో 93 లక్షల మంది రైతులకు ఏడాదికి 6,000 చొప్పున 21,000 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయన్న అమిత్ షా బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడితే రైతులకు 6,000 నుంచి 12,000 వరకు పెంచుతామన్నారు అమిత్ షా. అలాగే రాష్ట్ర ప్రజలకు ఉచిత వైద్యాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతామని అమిత్ షా ప్రకటించారు. ఒకవైపు వంశపారంపర్య పార్టీ కాంగ్రెస్ ఉండగా, మరోవైపు దేశాన్ని కాపాడేందుకు నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ఉందని, అందుకే బీజేపీని గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు. కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు అమిత్ షా. 2003లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడక ముందు మధ్యప్రదేశ్ను మిస్టర్ బంటధర్ దిగ్విజయ్ సింగ్ నాయకత్వం వహించారని, ఆయన తన 10 సంవత్సరాల పాలనలో మధ్యప్రదేశ్ను వెనుకబడిన రాష్ట్రంగా మార్చారని విమర్శించారు అమిత్ షా. బీజేపీ అధికారంలోకి వచ్చాక మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని బీమారు హోదా నుంచి తప్పించి బేమిసల్ మధ్యప్రదేశ్గా మార్చిందన్నారు. వచ్చే 5 ఏళ్లలో బీజేపీ మధ్యప్రదేశ్ను బేమిసల్ నుంచి బెస్ట్గా మారుస్తుందని అమిత్ షా అన్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్నాథ్, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ తమ కుమారులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, సోనియా గాంధీ తన కుమారుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని షా అన్నారు. కేవలం తమ కొడుకులు కూతుళ్ల కోసం రాజకీయాల్లో ఉన్నవాళ్లు మధ్యప్రదేశ్కు దేశానికి మేలు చేయగలరా అని ప్రశ్నించారు. మోదీ నేతృత్వంలోని బీజేపీకి మాత్రమే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు అమిత్ షా. కాంగ్రెస్ హయాంలో మధ్యప్రదేశ్ బడ్జెట్ 23,000 కోట్లుగా ఉండగా దానిని బీజేపీ ప్రభుత్వం 3.14 లక్షల కోట్లకు పెంచిందని అమిత్ షా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సరైన చర్య కాదని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని, ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు.
గత 4 సంవత్సరాల నుండి ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశాన్ని ఒకటిగా ప్రధాని మోదీ చేర్చారని అమిత్ షా అన్నారు. తాజాగా మధ్యప్రదేశ్లో అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా అయోధ్యను సందర్శించడానికి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది. కొత్తగా నిర్మించిన రాముడి ఆలయంలో ప్రార్థనలు చేయడానికి మధ్యప్రదేశ్ వాసులు ఉచితంగా సందర్శించడానికి బీజేపీ ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందని చెప్పడం కాస్త చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ గత కొన్నేళ్లుగా వస్తున్న తన పద్ధతికి భిన్నంగా ప్రయత్నిస్తోంది. సాధారణంగా ఎన్నికల బరిలో నిలిపేందుకు సీనియర్ల కంటే ఎక్కువగా యువతకే అవకాశాలిచ్చే బీజేపీ ఈ ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఫలితాలు ఆధారంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సీనియర్లను పోటీకి దింపకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని బేరీజు వేసుకున్న బీజేపీ ఈసారి అలాంటి పరిస్థితి ఎదురవకుండా సీనియర్లను బరిలోకి దింపుతోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీనియర్లతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపీలను సైతం రంగంలోకి దించింది బీజేపీ. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, ఫగ్గన్ సింగ్ కులస్తేతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియాను సైతం అసెంబ్లీ బరిలో నిలిపింది. మొత్తం 7 ఎంపీలు అసెంబ్లీ బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా రాష్ట్ర నేతలు సైతం ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్ర ప్రజలందరికీ కొత్తగా నిర్మించిన రాముడి ఆలయంలో ప్రార్థనలు చేయడానికి అవకాశం కల్పించడంతో పాటు ఉచితంగా సందర్శనకు బీజేపీ ప్రభుత్వమే ఖర్చు భరిస్తోందని అమిత్ షా హామీ ఇవ్వడం కాస్త చర్చనీయాంశంగా మారింది.